పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. ఇండియా మొత్తం బాయ్ మొత్తం మోగిపోతుంది. బాలీవుడ్కి కొత్త బాయ్ ఒకడు వచ్చాడు, అల్లు బాయ్. బ్రాండ్ వేస్తే ముద్ర పడిపోవాలంతే. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. నార్త్లో ప్రెజెంట్ మన టాలీవుడ్ హవానే నడుస్తుంది. ఒక మంచి మాస్ మూవీ సుకుమార్ గారు అలా తీసి వదిలేశారంతే, అది ఆకాశానికి అంటుకుంది. కలెక్షన్స్లో కొత్త రికార్డు కూడా సెట్ చేస్తారు. ఆ అమ్మోరు జాతర సీన్లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్కి అదర్ ఫ్యాన్స్ కూడా సెల్యూట్ చేస్తున్నారు. సూసేకి సాంగ్ ప్లేస్మెంట్ కానీ ఆ కొరియోగ్రఫీ కానీ ఎక్సలెంట్. అసలు ఇంటర్వెల్కి శెకావత్కి అసలు పుష్ప సారీ చెప్పడం ఏంటి, క్యారెక్టర్ని డౌన్ చేస్తున్నారేమో అనుకుంటున్న టైంలో ఆయన కార్ బ్యాక్కి తిప్పి మళ్ళీ వార్నింగ్ ఇచ్చే సీన్ మెంటల్ మాస్ అంతే. శెకావత్ని చూసి నవ్వు వచ్చిన సేమ్ టైం వార్నింగ్ కూడా అదిరిపోద్ది. సాంగ్స్ కన్నా దానికి బాగా వైబ్ అవుతున్నారు ఆడియన్స్. ఫ్యాన్స్కే కాదు, మాస్ ఆడియన్స్కి కావాల్సిన మాస్ స్టఫ్ అంతా మూవీలో ఉంటుంది. మరి మూవీలో సుకుమార్ గారి మార్క్ ఉందా లేదా అంటే మాత్రం లేదని చెప్పాలి. అంతా బాగుంది, కానీ మనకు తెలిసిన సుకుమార్ అయినా పుష్ప 2 మూవీ తీశారు అనేలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. జనరల్గా విలన్ను చూస్తే వణుకు పుట్టాలి, చుట్టుపక్కల వరకు నవ్వు రాకూడదు. మూవీలో మనకు స్ట్రాంగ్గా అనిపించాల్సిన క్యారెక్టర్ బన్వర్ సింగ్ శెకావత్. మూవీలో ఆయన చూస్తే ఎవరికి భయం అయ్యేది, నవ్వు వస్తుంది. అసలు మూవీలో అల్లు అర్జున్ తప్ప అసలు ఏ క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది. హీరోయిజం అయినా విలనిజం అయినా చేసే పనిలో కనిపించాలి, కానీ మాటలో చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ని స్విమ్మింగ్ పూల్లో తోసి వచ్చపోసినంత మాత్రాన విలన్ తక్కువైపోయినట్లు కాదు, హీరో ఎక్కువైపోయినట్లు కూడా కాదు. శెకావత్ స్ట్రాంగ్గా అనిపించే నెక్స్ట్ సీన్లోనే ఆయనతో కామెడీ చేపిస్తారు. అసలు ఫస్ట్ పార్ట్లో కార్లో ప్లేస్ చాలదని ఇద్దరు కూలీల్ని చంపేసిన శెకావత్ని అంత కామెడీగా చూపించడం ఏంటి సార్. ఇంకపోతే మంగళం సీన్ ఫస్ట్ పార్ట్లో మెయిన్ విలన్, పార్ట్ 2లో మాత్రం పుష్పరాజ్ మళ్ళీ వెనక్కి వస్తేనే ప్రమాదం అని ఎలివేషన్లు ఇవ్వడానికి మాత్రమే పెట్టారు. ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. పవర్లో లేనాడు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక మినిస్టర్ని సీఎం చేసినప్పుడు పవర్లో ఉన్నాడు ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి సీఎం కూర్చొని నిలబెట్టుకోలేడా? అదంతా ఒక ఎత్తు అయితే, ఒక ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీలో ఒక రెగ్యులర్ తెలుగు మూవీలో ఒక అమ్మాయిని ఈవిడీజింగ్ చేసే సీన్ పెట్టి ఫ్యామిలీని కలిపేయడం ఏంటి అసలు? ఫస్ట్ పార్ట్లో అంత ఎమోషనల్గా చూపించి సింపుల్గా ఇలా కలిపేయడానికి సిప్పులతో ఎర్రచందనం తప్పించే సీన్ కూడా అసలు సుకుమార్ గారే తీసారా లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ తీసి ఆయన పేరు వేసారా అన్నట్టుగా ఉంటాయి. ఫిషింగ్ బోట్స్కి పర్మిషన్ ఉంటే వెనక ఎర్రచందనం కనిపించిన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆపరంట. వాళ్ళని ఆపరు, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ నావీ ఆఫీసర్తో వస్తే రీజన్ అడగకుండా వాళ్ళని షూట్ చేస్తారంట. అదే మ్యాజిక్. ఫస్ట్ పార్ట్లో సీన్స్ బాగున్నాయి కదని మళ్ళీ వాటిని రిపీట్ చేసి రాశారు సుకుమార్ గారు. అందులో పోలీసులను కొనేసినట్టే ఇందులో పోలీస్ స్టేషన్లు కొనేయడం, అందులో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినట్టే ఇందులో కూడా సారీ చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి శెకావత్ కార్ని గుద్దడం. వార్నింగ్ కొత్తగా ఉన్న సీన్ మాత్రం ఫస్ట్ పార్ట్లో చూసినట్టే ఉంటుంది. అందులో కారు కొన్నట్టే ఇందులో హెలికాప్టర్ని కొనేయడం. ఇవన్నీ ఆడియన్స్ ఆల్రెడీ చూసేశారు ఫస్ట్ పార్ట్లోనే. మళ్ళీ అవే సీన్స్ని పెట్టి తీయాల్సిన అవసరం ఏముంది? ట్రైలర్లో చూపించిన కొన్ని షార్ట్స్ని కూడా మూవీలో చూపించలేదు. మొత్తం థర్డ్ పార్ట్లో చూపిస్తారు అనుకున్న పార్ట్ 2ని 3 hours 20 minutes రన్ టైంతో తీయాల్సిన అవసరం కూడా లేదు. బాగా చెప్పారు. అసలు పార్ట్ 1లో అల్లు అర్జున్ లోయల్టీ కానీ ఆయన వర్క్ మీద పెట్టే డెడికేషన్ కానీ వేరే లెవెల్. నా బామ్మద్దిని చంపాడు అని మంగళసీన అనగానే నేను చంపింది నీ బామ్మద్దిని కాదు జక్కారెడ్డి అన్నని చంపడానికి వచ్చినోడిని అంటాడు. తన పార్ట్నరే తనను చంపాలని చూసినా జక్కారెడ్డిని కాపాడడానికి వెళ్తాడు. అది కదా సుక్కు గారి రైటింగ్ అంటే. రన్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీన్ ఏంట్రా ఎంతసేపు ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. లెంత్ ఎక్కువ అవుతుంది అని సీన్ని కట్ చేయడం వల్ల మూవీలో ఫీల్ పోతుంది. అందుకే ఏదైతే షూట్ చేసామో అదే అలా పెట్టేశామో, అసలు కట్ చేయలేదు, ఇక మీదట కూడా అలా కట్ చేయను అని రంగస్థలం టైంలో ఒక ఇంటర్వ్యూలో సుక్కు గారు చెప్పారు. ఓకే, బాగుంది, కానీ రంగస్థలం అనేది ఒక ఎమోషనల్ డ్రామా కాబట్టి ఆ మూవీకి సెట్ అయింది. ఈవెన్ పుష్ప పార్ట్ 1కి కూడా వర్కౌట్ అయింది. అది పుష్ప 2కి వచ్చేసరికి లాగలా అనిపిస్తుంది. ఒకే సీన్ దగ్గర ఆగిపోతుందా మూవీ అన్న ఫీల్ వస్తుంది. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అసలు పుష్ప పార్ట్ 1ని జనాలు లైక్ చేసింది దేనికి? ఒక కూలోడు రిస్క్ అయినా సరే అడవికి వెళ్ళి ఆ ఎర్రచందనం కొట్టి దాన్ని ఎవరికి కనిపించకుండా దాయడం, ఓనర్కి పార్ట్నర్కి లాయల్గా ఉంటూ అంచెలంచెలుగా ఎలా ఎదిగాడు, ఎర్రచందనం సిండికేట్కి తన కొత్త ఐడియాస్ చెప్పి ఎలా హెడ్ అయ్యాడు అని సుక్కు గారి లాజిక్స్తో ఒక కొత్త ప్రపంచాన్ని అంటే శేషాచలం అడవుల్ని ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ని కొత్తగా చూపించడం వల్ల పార్ట్ 1కి కనెక్ట్ అయ్యారు. ఆ స్టోరీ ప్లాట్లోనే శ్రీవల్లితో లవ్ ట్రాక్, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయన క్యారెక్టర్ యాటిట్యూడ్ వల్ల వచ్చిన ఈగో క్లాసులు అన్నీ ఉంటాయి. కానీ అది పార్ట్ 2కి వచ్చేసరికి మిస్ అవుద్ది. మొత్తం స్టోరీనే సైడ్ ట్రాక్ పట్టించారు అన్నట్టుగా ఉంటుంది. శ్రీవల్లి సీఎంతో ఫోటో అడగడం వల్ల స్టార్ట్ అవుద్ది. దానికోసం మొత్తం స్మగ్లింగ్ చేయడం, ఎర్రచందనం కోసం కాకుండా సీఎంతో ఫోటో కోసం మూవీని తీశారు. సుకుమార్ గారు పార్ట్ 2ని తీసే ముందు ఒకసారి పార్ట్ 1ని చూసి అప్పుడు పార్ట్ 2 డైరెక్ట్ చేయాల్సిందే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు?
అసలు పార్ట్ 1లో ఎక్కడ ఎండ్ చేశారు, ఏ క్యారెక్టర్స్ని టచ్ చేసి వదిలేశారో ఒకసారి చూడాల్సింది అని నా ఫీలింగ్. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు.